నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మేము ముందుకు వచ్చాను. థంబ్నెయిల్లో సూచించినట్లుగా కౌగిలితో మీరు కొండంత బలం పొందొచ్చు, అలాగే మీ బంధాన్ని బలంగా చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నా, పని ఒత్తిడితో సతమతమవుతున్నా, మీకు ఊరటనిచ్చే టానిక్ మరేదో కాదు, మీ ఆత్మీయుల కౌగిలి. ఎస్, కౌగిలింత అనేది కొండంత బలాన్ని ఇస్తుంది, బంధాన్ని బలవత్తరం చేస్తుంది, శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, మనసుకి హాయినిస్తుంది. ఇవన్నీ మామూలుగా చెబుతున్న విషయాలు కాదు, వందల పరిశోధనలు తెలిపిన అంశాలు. ప్రియమైన వ్యక్తులు శుభవార్త చెప్పగానే కౌగిలించుకోవడం ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం కదా. చిరకాలంగా టచ్లో లేని స్నేహం పట్టలేని సంతోషంతో కౌగిలించుకుంటాం. చిన్నపాటి అపార్థాలతో దూరమైన బంధువులు, ఆత్మీయులు ఎవరినైనా కానీ ఈగోలు కాసేపు పక్కన పెట్టి ఒక్క క్షణం ఆప్యాయంగా కౌగిలించుకుంటే చాలు, వారి పట్ల ఉన్న ప్రేమానురాగాలు అవతలి వాళ్లకు చక్కగా అర్థమవుతాయి. నిజంగా కౌగిలింతకు అంత శక్తి ఉందా అంటే అవుననే అంటున్నాయి పరిశోధనలన్నీ. నమ్మకం, సానుభూతి, ప్రేమ, ఇలా ఎన్నో భావాలకి అద్దం పట్టే చక్కని పలుకరింత ఈ కౌగిలింత. అలాగని అన్ని కౌగిలింతలు ఒకటి కాదు. సందర్భం, వ్యక్తుల్ని బట్టి వాటి అర్థాలు మారిపోతుంటాయి. పుట్టిన పిల్లలకి అమ్మ వెచ్చని కౌగిలే తొలి స్పర్శ. అది వాళ్ళ నరాల్లోకి ఇంకి జీవితాంతం గుర్తుంటుంది. వృద్ధాప్యంలో ఆ తల్లికి కొడుకు లేదా కూతురు ఇచ్చే కౌగిలి కొండంత భరోసా. సెలవులు ఇవ్వగానే పరుగెత్తుకెళ్ళి తాతకి, నాన్నమ్మకి ఇచ్చే హగ్గులో అంతులేని మమకారం కనిపిస్తుంది. ఆటలో గెలవగానే క్రీడాకారులు చేసుకునే ఆలింగనం విజయోత్సాహం. ప్రేమికుల కౌగిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అలిగిన వేళ ఒకటి, కోపంతో ఉంటే మరొకటి, సంతోషంతో ఉన్నప్పుడు అది రెట్టింపు అయ్యేలా ఇంకొకటి, ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ ఒక రకంగా వాళ్ళ మధ్య బంధాలని, అనుబంధాలని పెంచే థెరపీలన్నమాట. ఒకరినొకరు హత్తుకున్నప్పుడు ప్రేమ వ్యక్తీకరణకు మాటలతో పని ఉండదు, దానంతటదే అనుభవంలోకి వచ్చేస్తుంది. కౌగిలించుకునే తీరులోనూ రకాలుంటాయి. ఎదుటి వాళ్ళను మొత్తంగా గుండెల్లోకి పొదువుకొని కౌగిలించుకునేది బేర్ హగ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని దీని అర్థం. ఇది ప్రేమికులు, భార్యాభర్తలు, అమ్మా నాన్నలు, ఇలా ఎవరి మధ్య అయినా ఉండొచ్చు. పనిలో ఉన్నప్పుడు ఆకస్మికంగా వచ్చి వెనక నుంచి చేసుకునేది రివర్స్ హగ్. అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ని ఇలా కౌగిలించుకుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏమాత్రం భయపడని వాళ్లే ఇలా చేస్తుంటారు. వెనక నుంచి కౌగిలించుకుని నిశ్శబ్దంగా ఉన్నారంటే మీపై వాళ్ళకి ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థం. ఇలాంటివి భార్యాభర్తలు, తండ్రి పిల్లల మధ్య ఉంటాయి. పెద్దవాళ్ళు పిల్లల్ని హత్తుకున్నాక వీపు నిమిరే హగ్గులు నీకు నేనున్నా అన్న రక్షణని, ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. నవ్వు ముఖంతో ఆత్మీయంగా కౌగిలించుకుంటే అది మర్యాదని, పలకరింపుని తెలియజేస్తుంది. స్నేహితులు, సన్నిహితుల మధ్య ఈ రకమైన ఆలింగనాలు ఎక్కువ. శరీరం తాకకుండా భుజాలు రాసుకునే కౌగిలింతల్ని పొలైట్ హగ్గులని, లండన్ బ్రిడ్జ్ హగ్గులని అంటారు. ఇవి స్నేహానికి సంకేతం. ఓదార్పు అవసరమైనప్పుడు నేనున్నా అని తెలిపేవే సైడ్ హగ్గులు. ఇవి స్నేహితుల మధ్య ఎక్కువ. 30 సెకండ్ల కన్నా ఎక్కువగా ఉన్న కౌగిలింతను లాంగ్ లాస్టింగ్ హగ్ అని చెప్పొచ్చు. ఇలాంటి కౌగిలింతలో అంతులేని ప్రేమ, విశ్వాసం, గౌరవం ఉన్నాయని అర్థం. అలాంటి వాళ్ళు పరిస్థితులతో సంబంధం లేకుండా మీ పక్క ఎప్పటికీ ఉంటారని చెప్పొచ్చు. గాలి దూరే సందు లేకుండా ఒకరినొకరు హత్తుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి హగ్ చేసుకుంటున్నారు అంటే ఇద్దరు పేకలతో ప్రేమలో ఉన్నారన్నమాట. ఇక లోకంతో పని లేకుండా ఒకరిలో ఒకరు అన్నంతగా బిగి కౌగిల్లో ఒదిగిపోతే వాళ్ల ప్రేమ అజరామరం. నడుంపై చేతులు వేసుకుని హగ్ చేసుకుంటే మాత్రం వాళ్లతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి సుమి. వాళ్ళు ఇంకా మిమ్మల్ని ప్రేమించాలా వద్దా అని డిసైడ్ చేసుకోలేదన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంత త్వరగాను విడిపోతారట. ఇవన్నీ పక్కన పెడితే సామాజిక సంబంధాల్లో భాగంగా ఇచ్చిపుచ్చుకునే ఆలింగనాలు ఉన్నాయి. ముస్లిం సోదరుల ముబారక్లు, దసరా వేళలోని అలైబలైలు, సమావేశాలు, సదస్సుల్లో రాజకీయ నాయకుల ఆలింగనాలు,
విదేశీ ప్రముఖులకు ఇచ్చే సంప్రదాయ హగ్గులు ఇలా చాలానే ఉన్నాయి. ప్రియమైన వ్యక్తి లేదా జీవిత భాగస్వామి కౌగిలి భద్రతను కలిగిస్తుంది, మానసిక బలాన్ని అందిస్తుంది, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అధ్యయనం తెలుపుతుంది. మానసికంగా కృంగిపోయే వాళ్లకు హగ్ అనే టానిక్ను వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాళ్ళు ఇస్తే వాళ్లలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు నిరాశ మాయమైంది అంటున్నారు కన్సాస్, నార్త్ కరోలినా యూనివర్సిటీలకు చెందిన సైకియాట్రిస్టులు. వాదన తరువాత కౌగిలించుకుంటే అది సంబంధాలను మెరుగుపరుస్తుందని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నిపుణుల పరిశోధన. ఇది సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది కాబట్టి సమాజానికి మేలే అన్నమాట. కేవలం 20 సెకండ్ల పాటు దంపతులు కౌగిలించుకుంటేనే ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగినట్లు అమెరికన్ సైకోసొమాటిక్ సొసైటీ అధ్యయనంలో తేలింది. మహిళల్లో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ స్థాయిలు తగ్గి ఆనందాన్ని పెంచే లవ్ హార్మోన్ శాతం పెరిగిందట. ఆలింగనం హృదయ స్పందన రేటుని నెమ్మదింపచేస్తుంది, తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. చిన్నతనంలో తల్లిదండ్రుల కౌగిల్లో ఎక్కువ సమయం గడిపిన పిల్లలు తరువాతి కాలంలో ప్రశాంతంగా జీవిస్తారు. ఇది మరణాల రేటుని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగారానికి ముందు కౌగిలి మాధుర్యం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఇది లైంగిక కోరికను ప్రేరేపిస్తుంది, నాడీ వ్యవస్థను ప్రేరేపించి ఒంటరితనాన్ని, భయాన్ని పోగొడుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పాశ్చాత్య దేశాల్లో పరీక్షల సమయాల్లో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గేందుకు కొందరు వ్యక్తులు గది బయట నిలబడి విద్యార్థుల్ని కౌగిలించుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు భోగట. కొన్ని ఆసుపత్రుల్లో వ్యాధి త్వరగా తగ్గించేందుకు ఒంటరితనంతో బాధపడే రోగులకి కౌగిళ్లు లెక్కగట్టి మరీ రోజుకిని చొప్పున ఇస్తున్నారట. కేవలం వ్యక్తుల్నే కాదు, పెంపుడు జంతువుల్ని, నచ్చిన సాఫ్ట్ టాయ్స్ ని కౌగిలించుకున్న మేలేనట. దాంతో క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలకు టెడ్డీ బేర్లతో హగ్ థెరపీ ఇస్తున్నారు. దీనివల్ల వాళ్లకు నొప్పుల నుంచి సాంత్వన లభిస్తుంది. అందుకే ఆరోగ్యంగా జీవించేందుకు 4, సమస్యలను ఎదుర్కొనేందుకు 8, ఆనందమయ జీవితం కోసం 12 కౌగిలింతలు రోజు కావాలని వర్జీనియా సతీర్ వంటి ఫ్యామిలీ థెరపిస్టులు సూచిస్తున్నారు. కౌగిలి మంచిదన్నారు కదా అని ఎవరిని పెడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కౌగిలిలో బంధించకూడదు. కొందరికి ఇది అసలు నచ్చకపోవచ్చు. ఏదేమైనా ఒక్క కౌగిలింత 100 మాటలతో సమానం. అన్నింటినీ మర్చిపోయేలా చేసే మహత్తరమైన ఔషధం. సో బంధం ఏదైనా అది కలకాలం ఆరోగ్యంగా ఉండేందుకు ఆత్మీయుల్ని కౌగిల్లో బంధించేయండి. మరి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.